ఏపీ లిక్కర్ స్కామ్లో హవాలా ఆపరేటర్ల పాత్ర ఎక్కువగా ఉందని సిట్ అధికారులు తేల్చారు. హైదరాబాద్కు చెందిన అహూజా కీలక సూత్రధారిగా నిర్ధారించారు. ప్రస్తుతం అహూజా కోసం గాలిస్తున్న ఏపీ లిక్కర్ సిట్ బృందం ఇప్పటికే 2 రియల్ ఎస్టేట్ సంస్థలని అహూజా నిండా ముంచాడని గుర్తించింది. భారతీయ బిల్డర్స్తో పాటు మరొక సంస్థ ఆస్తులను అహూజా కొట్టేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో అహూజా భారీగా నగదు సరఫరా చేసినట్లు సిట్ బృందం తేల్చింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి 48 మెంబర్స్ని దీంట్లో అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. ఆఖరికి A48ని కూడా ఒక 2 days బ్యాక్ అరెస్ట్ చేసినట్లు సిట్ బృందం అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ అహూజా అన్న వ్యక్తిని కూడా ఈ 48 మంది నిందితుల్లో భాగంగా ఉన్నారా, లేకపోతే అతన్ని ప్రాథమికంగా విచారించిన తర్వాత అక్యూజ్డ్గా చేర్చే అవకాశం ఉందా? ఎలాగూ ఫైనల్ ఛార్జ్ షీట్ ఇంకా కొన్ని రోజుల్లో సబ్మిట్ చేయాల్సినటువంటి సందర్భంలో అయితే అహూజా పేరు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అక్యూజ్డ్ లిస్ట్ లో కనిపించట్లేదు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులోని తొలుతుగా నిందితులను అరెస్ట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించడం, దానికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ సంబంధించి యూజ్ చేసిన ఫోన్ లాంటివి కూడా కీలకమైనవి, వాటిని కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇంత మొత్తంలో భారీగా స్కామ్ జరిగిన నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడ దాచిపెట్టారు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో మళ్లించారా, దాంతో పాటు వాళ్ళ సొంత కంపెనీల్లోని ఇందుకు సంబంధించిన సొమ్మును అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ పెట్టుబడుల రూపంలో పెట్టారా, లేకపోతే షెల్ కంపెనీలని దీనికి సంబంధించి కొత్త షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటిలోని దీనికి సంబంధించిన సొమ్మును ట్రాన్స్ఫర్ చేశారా అనే కోణంలోని ప్రస్తుతం గత 10 రోజుల నుంచి మాత్రం సిట్ అధికారులు ఫోకస్ పెడుతున్నదిగా తెలుస్తుంది. అయితే మనం 4 రోజుల క్రితం చూసాము, శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లోని మొత్తం 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు దాచినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇదే తరహాలోనే హైదరాబాద్ లో వేదికగా మొత్తం 5 డెన్లు ఏర్పాటు చేసినట్లుగా సిట్ భావిస్తుంది. అయితే డబ్బుల రూపంలో ఇలా ఉంటే ఇంత భారీ మొత్తంలో 1000 కోట్ల రూపాయల సొమ్మును కరెక్ట్ గా ఇతర ప్రాంతాల్లోకి మరలించాలంటే ఖచ్చితంగా హవాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. హవాలా రూపంలోనే ఇందుకు సంబంధించిన సొమ్మును తరలించినట్టుగా సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే హవాలా చేసిన వ్యక్తి ఎవరు అనే అంశానికి సంబంధించి సిట్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అహూజా సంబంధించిన హైదరాబాద్ చెందిన వ్యక్తిని పేరు తెర మీదకి రావడం జరిగింది. ఆయన సూత్రధారిగా నిర్ధారించారు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో హవాలా ఆపరేటర్ల పాత్ర, దాంతో పాటు అందుకు సంబంధించిన అంశాలపై సిట్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన అహూజా కీలక సూత్రధారిగా సిట్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అహూజా కోసం ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిట్ బృందం గాలిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ 2 రియల్ ఎస్టేట్ సంస్థలని నిండుగా అహూజా ముంచేసినట్లుగా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అహూజా ప్రధానంగా భారతీయ సిమెంట్స్ తో పాటు భారతీయ బిల్డర్స్ తో పాటు మరో సంస్థ ఆస్తులను అహూజా గతంలోనే కొట్టేశారు. ఇందుకు సంబంధించి కేసులు కూడా నమోదైన నేపథ్యంలోని అహూజా మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసులు ఉన్నాయి, దానికి సంబంధించిన పరిణామాలు ఏమున్నాయనే కోణంలో కూడా సిట్ ఫోకస్ పెట్టింది. గతంలో నమోదైన కేసు సంబంధించిన పూర్వపరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ లాంటి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసిన సిట్ అధికారులు ప్రస్తుతం అహూజా కోసం గాలిస్తున్నారు. అహూజా సంబంధించి వ్యక్తి, దాంతో పాటు లిక్కర్ కేసులోని కీలక నిందితుడిగా ఉన్న నిందితుడిగా ఉన్న రాజు కిసిరెడ్డికి సంబంధించిన సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్న నేపథ్యంలో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు బయటికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అహూజాకు సంబంధించి భారీగా గతంలోనే 2 భారీ కంపెనీలను ముంచేసిన చరిత్ర ఉన్న నేపథ్యంలోని ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తికి, దాంతో పాటు ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి ఏ విధంగా ఎవరెవరు సంప్రదించారు, ఎవరెవరు ఈ డబ్బులు మళ్లించే ప్రయత్నం చేశారు, ప్రస్తుతం అహూజా ఇంత భారీ మొత్తంలో లిక్కర్ కేసులోని రాబట్టిన సొమ్మును ఏ ప్రాంతాలకు తరలించారు, ఇది దేశంలోనేనా లేకపోతే ఇతర విదేశీ, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ ఎక్కువగా ఏదైతే దుబాయ్కి లింకులు ఉన్న నేపథ్యంలో దుబాయ్ లాంటి దేశాలకు హవాలా రూపంలో తరలించారా,
ఆ తరలించిన సొమ్మును నేరుగా ఇతర షెల్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారా? ఈ అంశాలు మాత్రం ఖచ్చితంగా బహిర్గతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా బయటకు రావాలంటే ఈ కేసులో హవాలా ఆపరేటర్ కి సంబంధించి హైదరాబాద్ చెందించిన అహూజా పాత్ర కీలకంగా సిట్ భావిస్తుంది. అందుకోసం ప్రస్తుతం సిట్ అధికారులు అహూజా కోసం గాలిస్తున్నారు. ఖచ్చితంగా అహూజా పట్టుబడితే మాత్రం ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన సొమ్ము ఏ ప్రాంతాలకు తరలించారు అనే చిక్కుముడు మాత్రం వీడే అవకాశాలు కనిపెడుతున్నాయి. సురేష్, ఓవరాల్ చూసినట్టయితే లిక్కర్ కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం మనకి బహిర్గతం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితం డబ్బాల్లో దాచిన భారీ మొత్తంలో 11 కోట్లు బహిర్గతం అయితే నిన్న 2 రోజుల నుంచి సిట్ అధికారులు 2 బృందాలు ముంబై వెళ్ళడం జరిగింది. ముంబైలో షెల్ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు పరిశీలిస్తున్నారు. అవన్నీ కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సొమ్మును షెల్ కంపెనీలకు మరలించినట్లుగా సిట్ భావిస్తున్న నేపథ్యంలో తాజాగా హవాలాకు సంబంధించిన పాత్ర తెరమీదకి రావడం జరిగింది. ఈ హవాలాకు సంబంధించిన అంశాలపై మాత్రం సిట్ ఫోకస్ పెట్టి అహూజా కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ గాలి.